సార్ ఇప్పుడు ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో, ఈటీఎఫ్స్‌కి, ఎన్ఏవీస్‌కి కొంచెం డిఫరెన్స్ అంటుంది. ఇది 100 ఉంటే అది 107 ఉంది. సో, ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, సో, ఏది జెన్యూన్ రేట్ అని వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ కొనేస్తున్నారు. సో, ఈ రెండిటి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది. సో, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఇది ఈటీఎఫ్‌లు ఎవరైనా సరే వెదర్ నువ్వు అడ్వైజర్ ద్వారా వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నువ్వు కొనే ప్రైస్‌కి, యాక్చువల్ అండర్‌లయింగ్ యాసెట్ ఎన్ఏవీకి చాలా గ్యాప్ వస్తా ఉంది. ఇది మనం కొనేప్పుడు ఎలా అయితే ఏంది అని కొనేస్తా ఉంటాం. ఏమంటారు తొందరపడి కొనడము ఆర్ మనకు ఎక్సైట్‌మెంట్‌లో కొనేస్తా ఉంటాము. ఇన్వెస్ట్ చేస్తా ఉంటాం. 20,000, 30,000 కొంటా ఉంటాం. ఈ గ్యాప్ అనేది ఒక సమ్ పీరియడ్ తర్వాత ష్రింక్ అయిందంటే మాత్రం మీ యాక్చువల్ రిటర్న్స్ కూడా ష్రింక్ అయితాయి. నువ్వు అండర్‌లయింగ్ ఎన్ఏవి అయినావంటాము. అది రూ. 85 ఉందనుకోండి. నువ్వు కొనేప్పుడే డిమాండ్ ఉంది కాబట్టి ఆ ఈటీఎఫ్‌కి రూ. 92కి కొన్నావు. అంటే యూ హావ్ ఆల్రెడీ పేడ్ రూ. 7 ప్రీమియం. దగ్గర దగ్గర 9, 10% ఎక్స్‌ట్రా పే చేసావు. ఆ 1 ఇయర్‌లో లెట్స్ సే అదొక లార్జ్ క్యాప్ ఈటీఎఫ్ అనుకుందాం. ఆ 1 ఇయర్‌లో ఆ లార్జ్ క్యాప్ మొత్తం కూడా ఒక 12% గ్రో అయింది. ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఈ ఓవర్ ఎక్సైట్‌మెంట్ కానీ, ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయాయి కాబట్టి గ్యాప్ ఫిల్ అయిపోయింది. 85కి ఒక 12% అంటే 93, 94 అవుతుంది. బట్ నువ్వు ఆల్రెడీ 9% పెట్టేసావు. ఎఫెక్టివ్‌గా నీ రిటర్న్ ఏమొస్తుంది? 3 బట్ నీ యాక్చువల్‌గా అండర్‌లయింగ్ ఎన్ఏవి పెరిగింది. బట్ బికాజ్ నువ్వు కొనడం ప్రైజే ఎక్కువ కొన్నావు కాబట్టి నీకు రిటర్న్స్ 12 రాలేదు. 3% వచ్చింది. ఓకే. సో, ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం చూడాల్సింది ఈటీఎఫ్‌లో రీసెంట్ ఎంత పెర్ఫార్మన్స్ ఇచ్చిందా అనేది గుడ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ కేటగిరీయే గాని, ఆ ఎన్ఏవి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.